మార్పు కోసం మనం యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి యూట్యూబ్ ప్రేక్షకులకి శుభాభివందనాలు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 6 గురించి మనం ఈరోజు వివరంగా తెలుసుకుందాం. భారత రాజ్యాంగంలోని 6 అనేది రాజ్యాంగంలోని ఒక ముఖ్యమైన భాగం. ఇది పాకిస్తాన్ నుండి భారతదేశానికి వలస వచ్చిన వ్యక్తుల పౌరసత్వ హక్కుల గురించి వివరిస్తుంది. ఈ నిబంధనలు విభజన సమయంలోనూ దాని తర్వాత పాకిస్తాన్ నుండి భారతదేశానికి వచ్చిన వారికి పౌరసత్వం ఎలా లభిస్తుందో తెలియజేస్తాయి. ఈ నిబంధన ప్రకారం పాకిస్తాన్ నుండి భారతదేశానికి వచ్చిన వ్యక్తికి పౌరసత్వం లభించాలంటే కింది 2 షరతులలో ఏదో ఒకటి వర్తించాలి. ఆ వ్యక్తి లేదా అతని తల్లిదండ్రులు లేదా అతని తాత బామ్మలు 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం నిర్వహించబడిన అవిభాజ్య భారతదేశంలో జన్మించి ఉండాలి. ఆ వ్యక్తి జూలై 19, 1948కి ముందు భారతదేశానికి వచ్చి అప్పటి నుండి భారతదేశంలోనే నివసిస్తూ ఉండాలి. ఇలాంటి వారికి వెంటనే భారత ప్రభుత్వం పౌరసత్వం లభిస్తుంది. అయితే జూలై 19, 1948 తర్వాత భారతదేశానికి వచ్చిన వారికి పౌరసత్వం లభించాలంటే వారు కనీసం 6 నెలల పాటు భారతదేశంలో నివసించి ఉండాలి. అంతేకాకుండా వారు తమను తాము పౌరులుగా నమోదు చేసుకోవడానికి దరఖాస్తు చేసుకోవాలి. ఈ దరఖాస్తును భారత ప్రభుత్వం ఆమోదించిన తర్వాత వారికి పౌరసత్వం లభిస్తుంది. ముఖ్యమైన తేదీలు మరియు షరతులు. జూలై 19, 1948 ఈ తేదీని ఒక ముఖ్యమైన కట్ ఆఫ్ తేదీగా పరిగణించారు. 1935 భారత ప్రభుత్వ చట్టం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అవిభాజ్య భారతదేశం సరిహద్దులను ఈ చట్టంగా ఆధారంగా నిర్వచించారు. 6 నెలలు నివాసం 6 months రెసిడెన్స్. జూలై 19, 1948 తర్వాత వచ్చిన వారికి పౌరసత్వం కోసం నమోదు చేసుకోవడానికి ముందు కనీసం 6 నెలల పాటు భారతదేశంలో నివసించాలనే నిబంధన ఉంది. ఈ ఆర్టికల్ ప్రధానంగా భారత విభజన సమయంలో జరిగిన వలసల సమస్యలను పరిష్కరించడానికి రూపొందించబడింది. ఇది సరళమైన మరియు స్పష్టమైన నిబంధన ద్వారా శరణార్థులకు భారత పౌరసత్వం కల్పించింది. ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. శుభదినం.